హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్డిపి బ్లాగ్స్. ఈరోజైతే ముంబై సిఎస్ఎంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ చుట్టూ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముంబై చాలా లోకల్ ట్రైన్స్ అన్నీ ఈ సిఎస్ఎంటి స్టేషన్ నుంచే కదులుతాయి. మన సిఎస్ఎంటి స్టేషన్ బయటికి రాగానే ఎక్కువ ఇక్కడ ఏసీ డబుల్ డెక్కర్ బస్సెస్ అయితే కనబడతాయి. ఇవన్నీ లోకల్ ట్రాన్స్పోర్ట్, చాలా తక్కువ ప్రైస్, 5 to 10 రూపీస్ మాత్రమే ఎక్కడికి వెళ్ళాలని చుట్టుపక్కల. ఇక్కడ చూడండి, స్టేషన్ అయితే ఎంత బాగుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడే ఫోటోలు దగ్గర దిగుతారు. ఈ సిఎస్ఎంటి స్టేషన్ కింద సబ్వే అయితే ఉంటుంది. ఈ సబ్వేలో చాలా మంది చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు. తక్కువ రేట్లో బట్టలు అమ్ముతుంటారు. చెప్పులు, షూస్, చాలా వరకు ఇయర్ ఫోన్స్, పౌచెస్ అని చాలా వరకు అమ్ముతారు తక్కువ ప్రైస్లో. సిఎస్ఎంటి స్టేషన్ కొంచెం ముందు రాగానే ఇక్కడ అర్మాన్ వడాపావ్ అని చెప్పి చాలా ఫేమస్. చాలా మంది ఇక్కడ తింటారు వడాపావ్. మనకి వడాపావ్ మధ్యలో బటర్ వేసి ఇస్తాడు, చాలా బాగుంటది. అర్మాన్ వడాపావ్ అవగానే ఇంకా కొంచెం ముందుకు రాగానే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్లో మనకి చాలా ఫుడ్స్ అయితే ఉంటాయి. వడాపావ్ అని, పావ్ బాజీ అని, మిసల్ పావ్ అని, ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి తక్కువ ప్రైస్లో. ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చాలా పెద్ద క్రికెట్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు క్రికెట్ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడండి, చాలా మంది కోచ్లు అవి ఉన్నారు కదా, కోచ్లు అవి చిన్నపిల్లలు గేమ్ అయితే గమనిస్తారు. గేమ్ ఎలా ఆడుతున్నారు అనేది చూడండి. లేడీస్ కూడా ఆడుతున్నారు. అంత అంత ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ క్రికెట్ని అయితే. చూడండి ఎన్ని టీంలు ఉన్నాయో. అసలు గ్రౌండ్ అయితే ఖాళీ లేదు. ఆ క్రికెట్ గ్రౌండ్ దాటి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే మనకి ఫ్యాషన్ షీట్ అయితే వస్తుంది. చాలా చీప్గా ఉంటాయి ఇక్కడ ప్రైస్ అన్ని. క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. మన ఇక్కడ ఎక్కువ అయితే బార్గెన్ అయితే చేయాలి. బార్గెన్ చేయకపోతే మన దగ్గర డబ్బులు అయితే దొబ్బేస్తారు. నేను ఇక్కడైతే ఒక షూ తీసుకున్నాను. నాకు జస్ట్ ఒక 400 రూపీస్కి వచ్చింది. వాడైతే 1000 చెప్పాడు. నేను బార్గెన్ చేసి 400కి అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా బట్టల షాపులు ఉన్నాయి. బట్టలని, షూస్ అని చాలా వరకు చాలా ఇక్కడే ఉంటాయి. చాలా మంది కొనుక్కుంటారు. ఫ్యాషన్ స్ట్రీట్ అయిపోయిన తర్వాత ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే మనకి నారిమన్ పాయింట్ వస్తుంది. ముంబైలో ఎక్కువ దీన్ని మెరిన్ డ్రైవ్ అంటారు. ఇక్కడ చాలా మంది జనం అయితే ఉంటారు. సన్సెట్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. ఇక్కడే మనకి బిజినెస్ మ్యాన్, జనతా గ్యారేజ్లో ప్రణామం సాంగ్ ఇక్కడే షూటింగ్ అయింది. చూడండి, ఇక్కడే మనకి వాంకడే స్టేడియం కూడా ఉంటుంది. దగ్గరలోనే ఒక 100 మీటర్స్ దగ్గరలోనే. మెరిన్ డ్రైవ్ అయిపోతే అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే క్రాఫ్టెడ్ బజార్ అని వస్తుంది. ఇక్కడ అన్ని సామాన్లన్నీ చాలా చీప్గా దొరుకుతాయి. మన ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ, గిన్నెలని, ఏమైనా సరే మనకి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఇక్కడ. చూడండి, ఇదే బజార్ మొత్తం.